ఏం చేస్తున్నాడు చూడండి. సో గైస్ వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ డే 22 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో మార్నింగే రెడీ అయిపోయి రూమ్ దగ్గరికి వచ్చేసాను, స్వరూప్ బ్రో దగ్గరికి. సో బ్రో సో ఇప్పుడు మనం డాన్స్ ప్రాక్టీస్ చేసేసి జిమ్కి వెళ్దాం బ్రో. డైలీ రొటీన్ ఇదే అనమాట. కొంచెం డాన్స్ ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఫ్లెక్సిబుల్ అయింది బాడీ. లైట్ గా వార్మప్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయాం అనుకో, వర్కౌట్లు చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ డాన్స్ ప్రాక్టీస్, ఒక 1 అవర్ జిమ్ చేసినా మనకి ఒక 1.5 అవర్ మనం కొంచెం ఇది ఫ్లెక్సిబిలిటీ మీద ఫిట్నెస్ మీద వర్క్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? సో ఇవాళ ఏం నేర్పిస్తావు బ్రో? డాన్స్ చాలా రోజులు అయిపోయింది కదా మనం డాన్స్ చేసి. ఇది యాక్చువల్లీ చిరంజీవి హుక్ స్టెప్ ఒకటి బాగా నచ్చింది. అవును, నాకు చేయమని చెప్తా ఉన్నావు కదా మొన్న. నేను ఆల్రెడీ అక్కడ ఉన్నా కూడా బ్రోకి చెప్పా, ఫోన్ చేసి బ్రో బాగుంది బ్రో ప్రాక్టీస్ చేయని చెప్పి. సో మనం లేకపోతే చేయడు కాబట్టి మనం చేపిద్దాం. సో గైస్ ఇప్పుడు చేద్దాం డాన్స్ ప్రాక్టీస్. సో చూపిస్తా డాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తావా. అండ్ బ్రో ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు చేద్దాం బ్రో. చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ చేద్దాం. చేసి జిమ్కి వెళ్ళిపోయి మనోడు ఫీజు కట్టేసి మనోడు కూడా స్టార్ట్ అవుతాడు నాతో పాటు జిమ్ కూడా. ఓకే? ఇంట్లో ఉందో హైట్ రాదు, ఈయన కట్టుకుంటాడు, నేనే పైకి ఉన్నా, పైన ఫ్రేమ్ పెట్టుకుంటాను, నేనే కట్ అయిపోతున్నా. నీకు చెప్పాను నువ్వు హైట్ కొంటే నీకు ప్రాబ్లమ్స్ బ్రో లైఫ్ అంతా అని. ఇప్పుడు నాకు ఫ్రేమ్ అనుకో ఇక్కడ పెట్టుకుంటాను కాదు, ఇలా పడింది ఫ్రేమ్. మొన్న నాకు చెప్తున్నాడు, ఫోన్ చేసి మరీ చెప్తున్నాడు, బ్రో నువ్వు వర్కౌట్లు చేయాలన్నాడు. సరే వర్కౌట్లు అంటే ఎవడన్నా మజిల్ పెరగటానికి లేదంటే ఏదో ఒకటి పెరగటానికి చేస్తారు కదా. సరే బ్రో దేనికన్నా నువ్వు హైట్ తగ్గాలి బ్రో అంటున్నాడు. హైట్ బ్రో నేను ఇది ఏంటుంటా నా ఫ్రేమ్ ఇలా పెట్టుకుంటా చూడు, నా ఫ్రేమ్ ఇలా ఉంటుంది అనుకుందాం. నువ్వు స్ట్రైట్ నుంచో, స్ట్రైట్ ఎలా నీ హైట్ నుంచో బ్రో. నా ఫేస్ ఇలా పడిద్ది థియేటర్ లో, నీ ఫేస్ ఇలా పడిద్ది. ఓకేనా నీకు? అవును అంతే మరి. అవును గైస్, డైరెక్టర్ ఎవరు హీరో ఎవరు నేను చెప్పినట్టు వింటారు అక్కడ కెమెరా. నేను అలాగే చేస్తా. అందరు నా హైట్ లో ఉండాలి, లేకపోతే కుదరదు అనమాట. మూలికలు వాడాలి, హైట్ తగ్గాలంటున్నాడు. అలా ఎలా తగ్గుతాం బ్రో? సో గైస్ తగ్గితే మనోడికి బెస్ట్, లేకపోతే ఫ్రేమ్ లో కట్టకపోతాను, పడతాయి ఫ్రేమ్లు. సో గైస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయి బ్రో ఇవాళ కంటెంట్ ఆలోచించి ఏదో చేయాలి బ్రో. ఇవాళ చాలా రోజులు అయిపోయింది మనం షూట్ చేసి. నువ్వు కూడా రాలేదు కదా, చాలా రోజులు అయిపోయింది కదా. ఎన్ని రోజులు? 2 వీక్స్ అవుతుందా? 13 రోజులు. ఓకే గైస్ ఇవాళ చేద్దాం, గట్టిగా వర్క్ చేద్దాం, చూద్దాం. ఈ రోజు ఒక మంచి వీడియో ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం, గట్టిగా ప్లాన్ చేసి. పోస్టింగ్ ఉంటుంది ఈ రోజు. ట్రై చేస్తా బ్రో. కంటెంట్ ఏం సెట్ అవ్వలేదు ఇంకా. 3 రోజుల నుంచి ఆలోచిస్తున్నా. షార్ట్ ఫిల్మ్ కంటెంట్, ఆ కంటెంట్ 2 మిక్స్ అయిపోయి నాకు బుర్ర పని చేయట్లా. చూద్దాం ఇవాళ ఏమైనా అయిద్దేమో. ఓకే? సో గైస్ మనోడు హుక్ స్టెప్ పాట ఉంది కదా, మన రీసెంట్ గా వచ్చిన మన శివశంకర్ వరప్రసాద్ సినిమాలో ఏదో. సో ఆ పాట నేర్పిస్తున్నాడు. సో అది చిన్న బిట్లు చెప్పాడు ఎలా చేయాలో, ఒకసారి చేస్తాం చూడండి. యాక్చువల్ గా ఇప్పుడు వాళ్ళు ఫోన్ పెట్టి చేస్తారు. ఇప్పుడు మాకు ఉన్నదే ఒక ఫోన్, ఇప్పుడు నా ఫోన్ లాక్ చేస్తున్నా, ఈ ఫోన్ తోనేమో అది పాట పెడుతున్నా, అది లైట్ అంత పనిచేయదు కాబట్టి. సో ఏదో ఒకటి పెట్టి చేస్తాం చూడండి ఏం పెడతాం. సో గైస్ కొత్త పాట కాబట్టి మ్యూట్ చేశాను అనమాట, కాపీరైట్ చేస్తున్నాడు. సో అందుకని నేను కావాలని నేను పడతా హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ టటన్ టరట ఉంటాన్ టటన్ టటన్ టరట ఉంటా హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ టటరట అంటా టూత్ పేస్ట్. సో గైస్ ఇది మొత్తం ఏంటంటే కాపీరైట్ అనమాట, అందుకని మేము మ్యూజిక్ పెట్టట్లేదు, జస్ట్ డ్యాన్స్ చూడండి. సో గైస్ ఏదో ఒకటి అంటే అలా ఫోన్ లేవని ఏమనుకోకండి. యాక్చువల్లీ ఇంకా ఫోన్ ఉంది ఒకటే కాబట్టి దాంతో వీడియో తీస్తున్నాం. నెక్స్ట్ ఇంకో ఫోన్ వచ్చేసి బ్రో దాంట్లో సాంగ్ పెట్టాం అనమాట. సో అయినా కానీ బ్రో తాళంతో పేస్ట్ తో చేసాం. ఈసారి పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా మంచిగా, అంటే యాక్చువల్లీ మంచిగా చేస్తాడు బ్రో. అంటే ఇది జస్ట్ ప్రాక్టీస్ కాబట్టి చాలా రోజులైంది, ప్రాక్టీస్ పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేసి జిమ్కి వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటంటే ఒకరోజు బ్రో ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తాం అన్ని పాటలు అటు హైటెక్ సిటీ దగ్గర అందరం డాన్స్ చేస్తాం. హైటెక్ సిటీ దగ్గర ఒకరోజు చూసుకుని వెళ్దాం బ్రో. మనం కూడా చేద్దాం వాళ్ళతో పాటు. వాళ్ళతో పాటు అంటే వాళ్ళతో పాటు కాదు, వాళ్ళు అట్లా చేసుకుంటే మనం మంచిగా చేస్తాడు అన్నమాట. యాక్చువల్లీ 4-5 సాంగ్లు ప్రాక్టీస్ చేశాడు కానీ కుదరలేదు, వచ్చినప్పటి నుంచి కుదరలేదు. షూట్లు చూస్తున్నారు కదా, డైలీ వర్క్స్ మనకి ఎంత హార్డ్ గా ఉంటుందో డైలీ. సో టైం దొరకట్లేదు. అక్కడ దాకా వెళ్ళాలంటే మళ్ళీ జర్నీ ఒక 1 అవర్ 2 అవర్స్ జర్నీ చేయాలి. సో అంత టైం కూడా లేదు మన దగ్గర. సో ఒక రోజు అయితే ప్రాపర్ గా డాన్స్ కోసం ఒక వన్ డే పెట్టుకోవాలి బ్రో. మనకి లాగ్ కూడా అయిపోద్ది బ్రో, లాగ్ కూడా అయిపోయింది, డాన్స్ కూడా అయిపోయింది.
మంచిగా మెయిన్ పేజ్ లో వేసి చూపిస్తాడు మెయిన్ bro. పేజ్ లో వేసి పోస్ట్ చేద్దాం. సో గైస్ జిమ్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో యాక్చువల్లీ ఒకటి చెప్పాలి బ్రో, ఫస్ట్ డే మేము హైదరాబాద్ వచ్చినప్పుడు బ్రో రేపు నుంచి ఫుల్గా అన్నీ చేసేయాలి. అయితే రోడ్డు మీద ఎవడో సైకిల్ దొక్కుంటే వెళ్తున్నాడు. సైకిల్ దొక్కుంటే వెళ్తుంటే లేదు బ్రో తగ్గాలి, నేను సైకిల్ కొనుక్కుంటా అన్నాడు. ఫస్ట్ డే కొన్నాడు. ఫస్ట్ డే మేము వచ్చిన రోజే సైకిల్ కొన్నాం. ఆ ఒక్కరోజు నైట్ మొత్తం తిరిగేసి బ్రో రేపు మొత్తం తిరగాలి అన్నాడు. సరే ఆ సైకిల్ కూడా ఎలా ఉందో ఒకసారి చూపించి ఈయన మొహం చూపిస్తా. ఇదిగోండి ఆ సైకిల్ ఫస్ట్ మేము వచ్చిన రోజు కొన్నాం. ఇదిగోండి మొత్తం బూజు పట్టిపోయి మొత్తం అంతా ఇదేంది కొత్త సైకిల్ ఒక్కసారి వాడింది. ఇదిగోండి ఎంత ప్రౌడ్గా ఉంటున్నాడు చూడండి. అది గైస్ మీకు చెప్తా మామూలుగా ఏం జరిగిందంటే, అంటే మామూలుగా రూమ్కి రావడానికి సైకిల్ వాడదాం అనుకున్నా, కాకపోతే వీళ్ళందరూ రూమ్ వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత నాకు సైకిల్తో పని పడలేదు. మ్యాక్సిమం ఇంట్లోనే ఉన్నా, జిమ్కి వెళ్ళి ఇంటి దగ్గరే ఉన్నా. మన యశ్వంత్పూర్ వెళ్ళిపోయాడు కదా, యశ్వంత్పూర్ వెళ్ళిపోయిన తర్వాత నేను రాలేదు బ్రో. అసలు రూమ్ దగ్గరకు వచ్చి సైకిల్ తీసుకెళ్దాం అనుకున్నా, రాలా. అసలు ఉందా లేదో కూడా తెలియదు. నువ్వు చెప్తే గుర్తొచ్చింది నాకు సైకిల్ ఉందని. యాక్చువల్లీ పొద్దున్నే లేపేసి రెడీ అవ్వాలి బ్రో, జిమ్కి ఇలా వెళ్ళకూడదు, పారాగాన్ చెప్పులు వేసుకొని వెళ్ళాలన్నాడు. కానీ మనం షూ వేసుకున్నాం, మనకు తెలియదు అన్నట్టు ఏదో కొత్తగా వెళ్తున్నట్టు చెప్తున్నాడు బ్రో. సో గైస్ జిమ్కి తీసుకెళ్ళి మన వాడికి జాయిన్ చేద్దాం ఇప్పుడు వెళ్ళి. ఓకే ఇప్పుడు వెళ్దామా? రెడీ ఓకే. గైస్ బ్రో వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాం. సో యాక్చువల్లీ పొద్దునుంచి ఇదంతా జిమ్ అవన్నీ అయిన తర్వాత బ్రో దగ్గరికి వచ్చాను అనమాట. కంటెంట్ ఉంది బ్రో, పిలుస్తా అన్నాడు. సరే 3ంటికి ఫోన్ చేస్తాడు, 4ంటికి ఫోన్ చేస్తాడు, 5 వరకు చూసా. ఇంకా మన వల్ల కాక సరే అని చెప్పి నేనే ఫోన్ చేశా. బ్రో కంటెంట్ వచ్చిందా, వస్తున్నా బ్రో ఇంటికి అని చెప్తే, బ్రో నువ్వు అన్నిసార్లు ఫోన్ చేయగా నాకు ఇబ్బందిగా ఉంది, నేను కంటెంట్ ఫోన్ చేయమని చెప్పి మళ్ళీ సరే ఇక్కడికి వచ్చి చూస్తే ఏం చేస్తున్నాడు చూడండి. రాజమౌళి సార్ నాకు యాక్చువల్గా డేట్స్ లేవు సార్. ఇది కంటెంట్ ఆలోచించాలి, నేను రీల్స్ చేసుకోవాలి. డైరెక్ట్ రాజమౌళి రీల్స్ చేసుకోవాలి సార్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఏంటి సార్? నేను కాకపోతే బోల్డ్ మంది ఉంటారు రోడ్డు మీద సార్. నేను కూడా రోడ్డు మీద ఉంటాను సార్. ఓకే బ్రో, ఎందుకు బ్రో అలా యాక్ట్ చేస్తావు, ఎందుకు అలా ఆడుకుంటున్నావు? రాజమౌళి నాకు ఫోన్ చేయండి. రాజమౌళి చేస్తారులే, ఆయన బిజీగా ఉన్నారు రాజమౌళి గారు. గైస్ చూడండి, మన మీద మనకి ఎంత పెద్దాము మనకి రాజమౌళి గారు ఫోన్ చేయరా అంటే ఇప్పుడు ఓకే చేరనుకుందాం, బట్ ఆయన బిజీగా ఉంటారు. ఒకవేళ ఆయన చేసి నేను లిఫ్ట్ చేయను, ఎందుకంటే ఆయన నంబర్ నాకు తెలియదు కాబట్టి. స్పామ్ అనుకుని నేను లిఫ్ట్ చేయను, కొత్త నంబర్లు. ఓకే గైస్ అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు వాళ్ళ కంటెంట్ ఆలోచించా, బట్ ఏమీ స్ట్రైక్ అవ్వలేదు అసలు. ఈ వారం మొత్తం మండే నుంచి బ్రో నేను లాస్ట్ వీడియో వేసింది ఎప్పుడు సాటర్డే అనుకుంటా వేసింది లాస్ట్ వీడియో. సాటర్డేనేనా? సాటర్డే అనుకుంటా లాస్ట్ వీడియో వేసింది గైస్. తర్వాత నుంచి అసలు ఎంత ఆలోచించినా కంటెంట్ రావట్లా, ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కదలట్లా, మొత్తం డిమ్గా అయిపోతుంది అనమాట. బట్ ఏదైతే వర్క్ చేస్తున్నాం బ్రో. అవును ఓకే, మనం డాన్స్ ప్రాక్టీస్ చేసాం, వల్ల జిమ్కి వెళ్ళాం, కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ చేసా. ఇంకా ఆలోచిస్తా గైస్, కాసేపు ఆలోచిస్తా. కంటెంట్ వస్తే ఇంకా షూట్ చేస్తా, లేకపోతే ఇవాళ షూట్ ఏముండదు. కంటెంట్ వస్తే రాసుకొని రేపు చేద్దాం బ్రో. రేపైతే కన్ఫామ్గా ఉండేది. ఇప్పుడు నైట్ అంతా కూర్చుంటా, కంటెంట్ వచ్చేంత వరకు కూర్చుంటా బ్రో, అర్ధరాత్రి వరకు కూర్చుంటా. సరే బ్రో కంటెంట్ రాదే కానీ ఫోన్ చేయమంది నువ్వేగా, మళ్ళీ అదో కారణం పెట్టి నన్ను తిడతావు ఏంటి? నేను ఫోన్ చేసా, వర్క్ లో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేస్తే కంటెంట్ వచ్చి పోయిందంట, అలా ఇక్కడ దాకా వచ్చి పోయింది అంటున్నాడు. ఇక్కడ దాకా వచ్చింది గైస్, ఇక్కడ దాకా రాగానే ఫోన్ వచ్చింది, ఇంకా మర్చిపోయా కంటెంట్. ఇక్కడ వచ్చింది మర్చిపోయా నేను. అంటే నేను కంటెంట్ ఆలోచించేప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా సెలెక్ట్ చెప్పా కదా, ఒక్కడనే ఒంటరిగా కూర్చుంటా అనమాట. సో బ్రో ఏం చేసావు బ్రో రూమ్ దగ్గర వెళ్ళిన తర్వాత? నేను వెళ్ళి వండుకున్నా బ్రో, మంచిగా రైస్ పెట్టుకొని పెరుగు ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని చక్కగా మంచిగా తినేసి ఇంకా నువ్వు ఫోన్ చేస్తావని చూస్తున్నాను అనమాట. సరే ఈలోపు మనం లాక్స్ చేస్తున్నాం కదా, కొద్దిగా మనకి కావాల్సిన షార్ట్ ఫిల్మ్కి ఎలా ఉంటే బాగుంటుంది కొన్ని చూసా. షార్ట్ ఫిల్మ్స్, సినిమాటోగ్రఫీ, లైటింగ్స్ అవి ఎలా చేయాలి ఏంటి, యాక్టింగ్ సంబంధించినవి అవి చూసా. 2 hours అవి చూసిన తర్వాత ఇంకా నువ్వు చేయట్లేదని చెప్పి నీకు ఫోన్ చేశాను అనమాట. నువ్వేమో ఇక్కడ ఖాళీగా ఉండి నన్ను అక్కడ ఫోన్లో తిడుతున్నావు. సో గైస్
ఇప్పుడు మనోడికి స్క్రిప్ట్ గురించి అంత తెలియదు. స్క్రిప్ట్ ఆలోచించాలంటే వాసిపోయిద్ది అనమాట. అది ఏంటంటే మనం కొంచెం కొత్తగా డిఫరెంట్గా చేయాలి. మళ్ళీ ఇంకా కామెడీ స్క్రిప్ట్ అనేది చాలా కష్టం. అవును. ఎందుకంటే మనం ఏది పడితే చేద్దాంలే కంటెంట్ అని అనుకుంటే కుదరదు అనమాట. ఎందుకంటే అక్కడ జనరేట్ చేయాలి కామెడీ అనేది. సో చాలా ఆలోచించాలన్నమాట. ఏదో బై ఏంటంటే బై బర్త్ ఉండదు మనకి ఆ స్కిల్ అనేది. ఎంత ఫన్నీగా ఉండే పర్సన్ అయినా సరే కంటెంట్ దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్ టైమింగ్, కరెక్ట్ డైలాగ్, కరెక్ట్ కంటెంట్ లేకపోతే మనకి ఫన్ జనరేట్ అవ్వదు. సో దానికోసం కష్టం అనమాట. ఏదో డైలీ వేసేద్దామంటే ఏదో ఒకటి మనం ట్రై చేయొచ్చు. బట్ అలా కాదు, మన వర్క్ అది కాదు. మనం ఏం చేసినా సరే కొంచెం గట్టిగా డిఫరెంట్గా ఉండాలి. సో తెలుసుగా బ్రో మనది కొంచెం. అవును. సో గ్రేట్ థింగ్స్ టేక్ టైం అని చెప్పి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా. సో గైస్ ఇప్పుడు మళ్ళీ షార్ట్ ఫిల్మ్కి అందరూ మా టీం అందరూ వర్క్ చేస్తున్నారు. ఏదో ఒకటి స్కిల్ నేర్చుకుంటున్నారు అనమాట. ఎందుకంటే వన్ మ్యాన్ షో కాదు ఇది. అందరూ చేయాలి, అందరూ కష్టపడాలి. బ్రో ఒకసారి ఫోన్ పట్టుకు చేయను పడుతుంది. సో వాళ్ళ ఫుల్గా జిమ్ చేశా గైస్. మనోడు కొత్త కాబట్టి వాళ్ళ చూశాడు, అబ్జర్వ్ చేశాడు. చూసావు బ్రో ఎలా చేసావు? జోలు తీరిపోయింది. మనోడు బాక్సింగ్ నేర్పిస్తా అని చెప్పి అటు ఇటు తిప్పేసాడు బాగా. గైస్ నేను బాక్సింగ్ కొంచెం చేసా. అంటే బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఏంటంటే పికబు బాక్సింగ్ స్టైల్ అని ఒకటి ఉంటుంది బ్రో. అది మైక్ టైసన్ స్టైల్ అనమాట. చాలా ఇష్టం అది. ఆ బాక్సింగ్ నేర్చుకుందామని. అలాగో మనం వెళ్ళి టోర్నమెంట్లు ఆడేది ఏం లేదు కదా. జస్ట్ ఏంటంటే ఒక ఏమంటారు దాన్ని, సెల్ఫ్ ప్రొటెక్షన్ లాగా ఉండిద్ది. ప్లస్ మనకి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి నేర్చుకున్నా. కొంచెం కిక్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళ. అండ్ ఇంకా రాగానే కూర్చున్నా గైస్, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్న కంటెంట్ మీద. అసలు అప్పుడప్పుడు మనకి ఇంతే అనమాట. వస్తే పెద్ద మంచి ఐడియా వచ్చింది బ్రో, రాకపోతే అసలు రాదు. ఎంత ట్రై చేసిన రాదు. సో ఇప్పుడు ఈ వ్లాగులన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ కూర్చుంటా బ్రో. ఓకే, నైట్ అంతా కూర్చుంటా. రేపు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఈవినింగ్ మంచి వీడియో అప్లోడ్ చేస్తా. సో మంచి కామెడీ కంటెంట్ మీరు ఎంజాయ్ చేసేటట్టు. ఓకే ఏ బ్రో, చేద్దామా? మ్యాక్సిమం ఈ వీక్లో డైలీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ కోసం పక్కన పెడతా 3 days. ఓకే, మళ్ళీ ఫ్రెష్గా మండే స్టార్ట్ చేస్తా బ్రో. లేకపోతే సండే అన్నా స్టార్ట్ చేస్తా. కంటెంట్లో ఏది కంటెంట్ ఈ 3 days కంటెంట్లో చేద్దాం. మంచి కామెడీ కంటెంట్లు ప్లాన్ చేద్దాం. బ్లాగ్స్ ఎలాగో జరుగుతూ ఉంటాయి, కామెడీ కంటెంట్ కూడా. ఏ బ్రో? ఓకే. సో గైస్ ఇవాళ బ్లాగ్లో ఇంతే. ఇంకా రేపటి బ్లాగ్లో మళ్ళీ కొత్త వర్క్ చేస్తా, ఎనర్జెటిక్గా కలుద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.